కనెక్ట్ అవ్వరు సార్ దానికి. అందరం అందరం కంగ్రాచులేషన్స్ భయ్యా. సార్ భయ్యా, థ్యాంక్ యూ భయ్యా. ఫైనల్లీ మీకు ఇంత అప్రిషియేషన్ రావడం, అంటే సినిమా కమర్షియల్గా హిట్ అవ్వడం అనేది కొన్ని సినిమాలు జరుగుతూ ఉంటుంది, అది ఓకే. కానీ మీకు ప్రత్యేకంగా ఇంత అప్రిషియేషన్ రావడం అనేది ఎలా అనిపిస్తుంది? సార్ అప్రిసియేషన్ మనకు ముందు నుంచి వచ్చింది సార్. కమర్షియల్ సక్సెస్ ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది సార్ నాకు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఇప్పుడు ఈ సినిమా కథ అంటే మీరు ఇంటర్వ్యూలు ప్రీ రిలీజ్లో ఇంటర్వ్యూలో ఏది మాట్లాడలేకపోయారు, యూ కుడ్ నాట్ డిస్క్లోజ్ ఎనీథింగ్. ఇక్కడ ఇప్పుడు మాట్లాడచ్చు కాబట్టి డైరెక్టరు ఈ కథ చెప్పినప్పుడు సెకండ్ హాఫ్ ఇంత హెవీనెస్, ఆ క్యారెక్టరు నువ్వు చేయాల్సి ఉన్నప్పుడు అసలు హౌ డిడ్ యూ కన్సీవ్ యువర్ సెల్ఫ్? ఆ క్యారెక్టర్లో నువ్వు ఎట్లా ఊహించుకోగలిగావు? సార్ ఫైనల్గా ఇప్పుడు మరి చెప్పొచ్చు, లాస్ట్కి ఒక టైటిల్ కార్డ్ వేసాం కదా సార్. ఎవరు కనెక్ట్ అవ్వరు సార్ దానికి? అందరం అందరం గుడ్ బైస్ అనేవి మన లైఫ్లో చాలా కామన్ సార్. ఏ మనిషి కనెక్ట్ అవ్వడు సార్. మనందరం మనుషుల్ని కోల్పోతాం, ఏదో పాయింట్లో కోల్పోతాం. అండ్ బేసిక్గా రేపేంటో నిజంగా మనకు తెలియదు సార్. ఈరోజే మన చేతిలో ఉంది. మనం ప్రేమించిన మనుషులకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఐ లవ్ యూలు చెప్పండి, థ్యాంక్ యూలు చెప్పండి, ముద్దులు పెట్టేసుకోండి, హక్ చేసుకోండి. ఎందుకంటే రేపు నిజంగా మన చేతుల్లో లేదు. లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ సడన్ గుడ్ బైస్, హ్యాండిల్ విత్ కేర్ అనేది లాస్ట్ కోట్. సో అది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. అది ఎవరు కనెక్ట్ అవ్వని మనిషి ఎవరు ఉంటారు చెప్పండి? గుడ్ బైస్ అనేదే సార్ మెయిన్ నాకు ఇన్స్పిరేషన్ ఈ సినిమా నాకు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారనేది నాకు కాన్ఫిడెన్స్. అండ్ యాజ్ అ పర్ఫార్మర్ అంటారా, ఐ రియలీ వాంట్ బి హంబుల్ అబౌట్ దిస్. బట్ ఆ గట్ ఫీలింగ్ నాకు 15 years నుంచి ఉంది సార్. గట్ ఫీలింగ్ ఏ రోజు పోలేదు, కాన్ఫిడెన్స్ ఏ రోజు పోలేదు, ఎప్పుడు డిప్ అవ్వలేదు. లేకపోతే చాలా నేర్చుకున్నాను సార్, చాలా నేర్చుకున్నాను. అండ్ ఐఎమ్ జస్ట్ కంటిన్యూయింగ్ విత్ లాట్ ఆఫ్ క్లారిటీ. శివ పాత్రలో యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్, అందుకే మంచి అప్రిషియేషన్ వచ్చింది అది యాక్చువల్గా. అండ్ ధీరజ్ గారు ఇందాక అన్నట్టు ప్రభాస్ గారి సినిమాల్లో వర్షం అనేది స్పెషల్ ఫిలిం ఆయనకు కానీ ఫ్యాన్స్కి కానీ. సో ఆయన నిన్న ఇన్స్టా పోస్ట్ పెట్టి నాకు వర్షం ఎలాగో సంతోష్కి కపుల్ ఫ్రెండ్లీ అన్నారు. సో ఆ కాంప్లిమెంట్ గురించి భయం వేసింది. బట్ అగైన్ ఒక ఫ్యాన్గా, ఒక అభిమానిగా, అండ్ ఇట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ ఎవర్ ఫర్ మీ. నేను చెప్పలేను, నేను సంతోషంగా ఉందన్నా సరే కూడా చిన్నది అయిపోతుంది. ఐఎమ్ ఎక్స్టాటిక్, ఐఎమ్ గ్రేట్ఫుల్. అండ్ ఆబ్వియస్గా చిన్న ఎమోషనల్ మూమెంట్ గడ్డలి. అండ్ సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీ.